ఈనాటి సభాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దాడ గణేష్ బాబు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కమిటీల ఏర్పాట్లలో భాగంగా మరి మొత్తం కమిటీలన్నింటినీ కూడా డిజాల్వ్ చేయడం జరిగింది, రద్దుపరచడం జరిగింది. మరి అందులో భాగంగా మొట్టమొదటిగా రాష్ట్ర కమిటీని అన్న కృష్ణయ్య గారు నియమించడం, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా కోడేగంధర్ గారు నియమించడం జరిగింది. మరి అందులో భాగంగా పాలకొల్లు నియోజకవర్గం అధ్యక్షులుగా మరి సోదరులు పొనమండ ముత్యాలరావు గారిని నియమించడం జరిగింది. ముఖ్యంగా పొనమండ ముత్యాలరావు గారి గురించి చెప్పాలంటే ఆయన యలమంచిల మండల అధ్యక్షుడిగా చాలా చురుకైనటువంటి పాత్ర వహిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో కానివ్వండి, అదేవిధంగా మన రాజధాని నడిబొడ్డు ధర్నా చౌక్లో జరిగినటువంటి ధర్నాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి హక్కులు జనగణనలో కులగణన చేయాలనేటటువంటి అంశం, అదేవిధంగా బీసీలకు చట్టసభలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే అంశం, అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఓబీసీ క్రిమిలేయర్ విధానం రద్దుపరచాలని చెప్పి మరి ఈ రోజున చాలా కులాలు బీసీలో ఉన్నటువంటి 139 కులాల్లో ఈనాటికి కూడా చాలా చోట్ల వాళ్ళు చేసేటువంటి వృత్తి పేరుతో కించపరిచే విధంగా పిలవడాన్ని ఖచ్చితంగా మరి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కించపరిచి మాట్లాడకుండా బీసీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి 5 అంశాల మీద కూడా అన్న కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో ఆయన మమైపోవడం జరిగింది. మరి ఈరోజు నూతన అధ్యక్షుడిగా నియమితులైనటువంటి ముత్యాలరావు గారికి మొత్తం బీసీ కులాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కులాలని సమీకరించి అందరినీ కూడా మీ కమిటీలో తీసుకుని ఈ పాలకొల్లు పట్టణ కమిటీ అలాగే మండల కమిటీని బాగా బలోపేతం చేయాలి, అన్ని కులాలని కూడా సమన్వయం పరుచుకుని బలమైనటువంటి కమిటీ వేయాలని అందుకు మీరు సమర్థనని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి గణేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం.